దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలండి. ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నీకే స్థుతులు స్తోత్రములు నా ప్రభువా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రి పగళ్ళు కూడా నీ దేవదూతలతో సహా కొనియాడబడుచున్న తండ్రి, నీకే స్తోత్రములు నా ప్రభువా. ఇశ్రాయేలులు చే స్తోత్రముల మీద ఆసీనుడైన తండ్రి, నీకే స్తోత్రములయ్యా. మేము చేసే స్తోత్రములన్నీ మీరు ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. నీ దైవ సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నా ప్రభువా. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయా, మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. నీ కృప, నీ దయ, నీ కనికరము ప్రభువా ఎల్లవేళలా నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించి మీరే నడిపించుకోమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను దేవా. నీకే స్తోత్రములయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రములు నా ప్రభువా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. దేవా, మా దేశాన్ని, మా దేశ ప్రజలందరినీ కూడా ప్రభువా నీ సురక్షితమైన రెక్కల చోటున భద్రపరచండి నా ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా నిన్ను తెలుసుకుని నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ధన్యతను దయచేయండియా. దేవా, జ్ఞాన కాలములను నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసావు తండ్రి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నావు ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారయ్యా. నశించిపోతున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు దర్శించమని అడుగుచున్నాను నా ప్రభువా. సౌలును పౌలుగా మార్చిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేసి నా ప్రభువా నీ మాంసపు గుండెని దయచేసి ప్రభువా నిన్ను కలిగి నిన్ను అంగీకరించి నీలో ముందుకు సాగే ధన్యత దయచేయండియా. నీకే స్తోత్రములు నా ప్రభువా. నిన్ను కలిగిన వారి ధన్యులు అంటున్నావు తండ్రి. అటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా ప్రభువా. నీవు ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగము చేసుకుని తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను ప్రభువా నాకును మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణిస్తే నాకేమైనా సంతోషమా అంటున్నావు ప్రభువా. నాయన, ప్రతి ఒక్కరు కూడా మనసు మారి నీ వైపుకు చూసి ప్రభువా నిన్ను అంగీకరించినప్పుడే నీకు సంతోషమని తెలియజేస్తున్నావయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను మీరు దయచేయండి నా ప్రభువా. భయంకరమైనటువంటి పాపముతో నిండి ఉన్నటువంటి మా భారతదేశము కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. ఎవరే పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి, వారికి విడుదల దయచేయండి అయ్యా. వారి యొక్క బ్రతుకులు మార్చండి అయ్యా. వారి జీవితాలను సరిచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. వారి పాపములన్నీ విడిచిపెట్టి నా ప్రభువా నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. ఈ సమయమున తండ్రి మా దేశంలో ఉన్నటువంటి చంటి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నాయన, ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి తండ్రి. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయండి నా ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దుష్టిని దూరపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములయ్యా.
బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రభా. బలపరచండి తండ్రి. వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభువా. దినదినము కూడా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచండి ప్రభువా. వారి యొక్క మార్గంలో తండ్రి దినదినము నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయండి నా ప్రభువా. నీ దయలో మనుషులు దయలో బిడ్డలు వర్దలటానికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. నాయన యవ్వన కాలమందు నీ కాడి మోయట నరునికి మేలంటున్నారయ్యా. అటువంటి మేలైన జీవితం నీ బిడ్డలందరికీ దయచేయండి నా ప్రభువా. వారి చదువుల్లోనూ వారు చేసే ప్రతి పనుల్లో కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా. నీకే స్తోత్రములయ్యా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. నా ప్రార్థన మీరు ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుంటున్నాను నా ప్రభువా. ఎంతోమంది బిడ్డల ప్రభువా దూర ప్రాంతాల్లో చదువుచుండగా ప్రభువా నాయన మీరే కాచి కాపాడండి. నీ కాపుదల నీ భద్రత దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి నా ప్రభువా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి బిడ్డలందరి పట్ల జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం ఇచ్చేయండి నా ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీలో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ఫలించటానికి నీ గొప్ప కార్యాలు బిడ్డల పట్ల జరిగించండి నా ప్రభువా. వారి యొక్క ప్రయాణాలలో దినదినము కూడా నా ప్రభువా నీ కాపుదల నీ భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. సాటి అనే సహాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరే సిద్ధపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నీ కృపను అనుగ్రహించండి అయ్యా. నీ దయను అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాల ప్రభువా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నారు నా ప్రభువా. వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే ఉండి నడిపించి సాటి అయిన సహాయాన్ని మీరు సిద్ధపరచండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి నా ప్రభువా. నా వివాహాలలో ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయండి దేవానికి స్తోత్రములు ప్రభువా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీవు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఆరోగ్యముతో నింపండి ప్రభువా. నీ కాపుదల నీ భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వారి ప్రసవంలో మీరు తోడై ఉండండి ప్రభువా. నీ బలాన్ని, నీ శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. నేను ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లో జరుగుచుండగా ప్రభువా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని దయచేసి ప్రభువా నాయన తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి. ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారయ్యా. మీరిస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి. వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి నా ప్రభువా. మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి ప్రభువా మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి నా ప్రభువా. ఎవరే సమస్యలో ఉన్నారో తండ్రి, ఎవరే బంధకాలలో ఉన్నారో నా ప్రభువా, ఎవరే కష్టాలలో శోధనలో ఉన్నారో తండ్రి,
సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. వాటన్నిటి నుంచి కూడా మీరే తప్పించి కాపాడి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నా ప్రభువా. భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నానయ్యా. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. నాయన వారు మరలా కలిసి జీవించటానికి మీరే సహాయం చేయండి. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి ప్రభువా. ఆ కుటుంబాలు కట్టబడటానికి మార్గాలను సిద్ధపరచమని నిన్ను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. సహాయం చేయండి అయ్యా. వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరు ఉండండి నా ప్రభువా. నీ కాపుదల్ని భద్రత దయచేయండి ప్రభువా. నాయనా వారు మరలా కలిసి జీవించటానికి మార్గాలను సిద్ధపరచండి తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారు చేసే పనుల్లో తోడై ఉండండి. నీ కాపుదల, నీ భద్రత దయచేసి వారికి ప్రతి అవసరతను కూడా నీ నామములో తీర్చండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభువా. నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి పాపపు బ్రతుకు నుంచి విడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. విగ్రహారాధకుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉన్న పాటున వారు మార్పు చెంది రక్షణ పొందటానికి మీరే కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచే హోవని నేనే అంటున్నావయ్యా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారికి ప్రభువా నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి నా ప్రభువా. ముట్టండి, బాగు చేయండి అయ్యా, స్వస్థపరచండి నా ప్రభువా. సహాయం చేయండి అయ్యా. భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు నా ప్రభువా. నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి అయ్యా. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రభువా ఆ విధముగా చేయటానికి ప్రభువా వారికి నీ జ్ఞానాన్ని దయచేసి నడిపించుకోండి ప్రభువా. వారిని బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి ప్రభువా అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని నీ బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నానయ్యా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా ప్రభువా అనేక రీతిలుగా నీ సువార్త ప్రకటిస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరే బలపరచండి, స్థిరపరచండి. వారి ప్రతి అవసరతను కూడా నీ నామంలో తీర్చండి నా ప్రభువా. విశ్వాసాలను బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ నుంచి తొలగిపోకుండా మీరే కాపాడండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రపంచవ్యాప్తముగా ప్రభువా క్రైస్తవులపై జరుగుచున్న దాడులను మీరు ఆపండి నా ప్రభువా. నీ బిడ్డలందరినీ కూడా మీరు కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీ కాపుదల, నీ భద్రత నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి, వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయండి అయ్యా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి అయ్యా, వారి బ్రతుకులను మార్చండి అయ్యా. వారి జీవితాలను సరిచేయమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. ఈ లోకంలో జరిగే నేయాలను, అక్రమాలను మీరు అరికట్టండి నా ప్రభువా. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి తండ్రి. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరే అరికట్టండి నా ప్రభువా. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు ఎంతోమంది ప్రభువా అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరే తప్పించి కాపాడండి ప్రభువా. నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. దుష్టిని దూరపరచండి నాయన. అపవాదిని బంధించండి నా ప్రభువా. అపవాది బంధకాలలో ఎవరూ కూడా బందీగా ఉండకుండా మీరే కాపాడమని అడుగుచున్నానయ్యా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి నీ ఓదార్పుని దయచేయండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేసావయ్యా. నీ యొక్క వాగ్దానాన్ని ప్రభువా నీ బిడ్డలందరి పట్ల నెరవేర్చి మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. దుష్టులను, దుర్మార్గులను దూరపరచండి అయ్యా. అటువంటి వారు మా మధ్య లేకుండా చేయండి నా ప్రభువా. నాయన నీ బిడ్డలందరినీ కాపాడండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి.
నీ న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి. ప్రధానుల్లోనూ, మంత్రుల్లోనూ ప్రతి ఒక్కరిలో మీరే ఉండి నడిపించండి నా ప్రభువా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి మీరు అందించండి నా ప్రభువా. మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా గొప్ప దేవుడా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన మీరు ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నానయ్యా. ప్రభుత్వాల ద్వారా తండ్రి, నీ బిడ్డలు ఎవరికి ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా చేయండి నా ప్రభువా. అనేక చోట్ల నీ బిడ్డలు అనేక రీతిలుగా హింసిస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితుల నుంచి అడ్డుకునే జ్ఞానాన్ని ప్రభుత్వాలకు దయచేయండి నా ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో నీ కాపుదలని, భద్రత దయచేయండి అయ్యా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి అయ్యా. ప్రతి వాహనము నడిపేటటువంటి ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి మీరు నడిపించుకోండి అయ్యా. ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా మీరే కాపాడండి అయ్యా. మీరే కృప చూపండి నాయన. దినదినము కూడా అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి. ఎంతోమంది మరణిస్తున్నారు నా ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి తండ్రి. వాటి ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆదరించండి, ఆదుకోండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డల బాల్యంలోనే ప్రభువా తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారి జీవితాలలో నాయన కావలసింది ప్రతిదీ కూడా మీరు అనుగ్రహించి సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి మీరే నాయన దిక్కుగా ఉండి సహాయం చేసి ప్రభువా వారి యొక్క అవసరతలన్నీ తీర్చమని నేను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బేదలైన మీరు ధన్యులను తెలియజేసావు నా ప్రభువా. అటువంటి ధన్యతను నీ బిడ్డలకు దయచేసి ప్రభువా వారి యొక్క వేదరకం నుంచి వారికి విడుదల దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చి ప్రభువా నీ ధన్యతను వారు పొందుకునే భాగ్యాన్ని దయచేయండి నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. ఎంతోమంది బిడ్డలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవడానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి అయ్యా. వారు దేనిని కోల్పోయి నెమ్మదిగా బ్రతకలేకపోవచ్చున్నారో తండ్రి. సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి. వారి జీవితాలలో నెమ్మది ప్రసాదించండి అయ్యా. నీ శాంతి సమాధానము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. వారు పోగొట్టుకున్నది పొందుకోవటానికి మీరే సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఆ విధంగా ఎంతోమంది చనిపోతున్నారు నా ప్రభువా. ఆ కుటుంబాలకు నా తండ్రి నీ ఓదార్పును దయచేయండి అయ్యా. నేను ధైర్యపరచండి, బలపరచండి తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుచుండగా ప్రభువా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నాయన సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఎటువంటి కరువులు సంభవించకుండా, ఎటువంటి పంట నష్టాలు కలగకుండా మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా తీర్చండి తండ్రి. నీకు స్తోత్రములు నా ప్రభువా. వ్యాపారాలు చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నాయన 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలించటానికి సహాయం చేయండి నా ప్రభువా. నీ కృపలో బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. దినదినము కూడా ప్రభువా అనేకమైన పనులు చేస్తున్న ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారు చేసే పనులు ఏమైనప్పటికీ దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క ప్రయాణాలలో దినదినము కూడా కాపాడండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అప్పులు బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి నాయన. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క గృహాలను దీవించి ఆశీర్వదించి కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి అయ్యా.
గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి కావలసిన ధన సహాయాన్ని అందించి ప్రతి ఒక్కరు కూడా చక్కని గృహాలు కట్టుకోవటానికి మార్గాలను సిద్ధపరచండి నా ప్రభువా. వారి యొక్క కష్టాల నుంచి, సమస్యల నుంచి, బాధల నుంచి మీరే తప్పించి కాపాడండి తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి, అంగీకరించండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. ఆర్మీ వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. మా దేశ సరిహద్దుల్లో పని చేయుచుండగా ప్రభువా, నాయన సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి, నీ బలాన్ని, నీ శక్తిని దయచేయండి ప్రభువా. నాయన మీరే కాపాడండి, నీ కాపుదలాన్ని భద్రత దయచేయండి నాయన. నా దేశం మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా మీరే కాచి కాపాడండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. శత్రువులను ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని నీ బిడ్డలందరికీ దయచేసి ప్రభువా వారిని నీలో బలపరచండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు నాయనా. నా బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి నాయన. ఎవరే సమస్యలో ఉన్నారో, ఏ బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బలహీనతల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి, నీ కృపలో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి అయ్యా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, వారి సమస్యలు, బాధలు, కష్టాలు ఏమైనప్పటికీ నీ నామములో తీర్చి నీలో బలపరచండి, స్థిరపరచండి అయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. అలాగే భారము కలిగి ప్రభువా దినదినము నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను నాకు దయచేయండి అయ్యా. ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రభువా అపవాది అగ్ని బాణముల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడండి నా ప్రభువా. నీ శక్తిని, నీ ప్రభావాన్ని పొందుకుని ప్రభువా ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగినైనా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను నాకు దయచేయండి నాయన. నేను చేసిన ప్రార్థన వ్యర్థపరచొద్దు, తృణీకరించొద్దయ్యా. నీ సన్నిధికి చేర్చుకొని నాయన. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలయ్యా. అట్టి కృపను, అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మీరు అనుగ్రహించమని, బలపరిచి, స్థిరపరిచి మీరు మాత్రమే మహిమ పొందుకోమని, త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.